హాయ్, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. ఇవాళ నేను ఒక వెరైటీ పప్పు చూపిస్తున్నాను మీకు. ద్రాక్ష పళ్ళతోటి పప్పు ఎప్పుడు ఒకలాగే అనకుండా వెరైటీగా ఉంటుందని ఒక ఫ్రెండ్ చెప్పింది. చేసి చూద్దామని నేను చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి ద్రాక్ష పళ్ళు, కందిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయలు, సాల్ట్, ధనియాల పొడి అంతే. ఇప్పుడు పప్పు కడిగి కుక్కర్లో పెట్టుకుందాం. ఫస్ట్ దాంట్లో పప్పు ఉడికేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఒక పావు టీ స్పూన్ అంతే అది వేసి, ఇప్పుడు ద్రాక్ష పళ్ళు నేను నిలువుగా కట్ చేసుకున్నాను. కడిగి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు అవి పప్పులో వేసేస్తున్నాను. చూడండి, అట్లే పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ ఒక 2 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని కుక్కర్ ఆన్ చేసుకున్నాను. 2 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి మంచిగా ఉడికిపోయింది. స్పూన్ తోటి ఇట్లా కొంచెం మెదిపినట్టుగా అంటే అంతా కలిసిపోయింది మంచిగా మనకు. ఇంకా దాన్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి దానికి కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసాను. ఇప్పుడు సాల్ట్ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అనుకొని, కానీ అది సరిపోతుంది. ధనియాల పొడి అట్లాగే కొత్తిమీర కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు కదా. అందులో పచ్చిమిర్చి ఆల్రెడీ ఉడికిపోయినాయి మంచిగా. చూడండి, కొత్తిమీర కూడా అట్లా తుంపి వేసుకుంటే స్మెల్ అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అది మూత పెట్టేసుకొని సైడ్కి తాలింపు చేసుకోవాలి. తాలింపు ఒక్కటి పెట్టేసుకుంటే అయిపోతుంది మనకు. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి దంచింది పచ్చిది అందులో పప్పులో వేసాను. ఇప్పుడు నూనె కాగిపోయింది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2 తాలికలు. స్టవ్ ఎక్కువ వేడైందని పక్కకు పెట్టేశాను. వెల్లుల్లి, కొంచెము కరివేపాకు వేసేసుకుంటే మనకు పసుపు వేసిన తాలింపు రెడీ. కరివేపాకు వేసి ఇప్పుడు పప్పులో వేసేసుకుంటే అయిపోతుంది మనకు అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పప్పులోకి ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు. మంచి హెల్దీ పప్పు, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎక్కువ కారం ఎక్కువ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి అవి మీరు ఎవరు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు. అట్లా మనకు సరిపోను. మళ్ళీ చల్లగా అయిపోతే పప్పు చాలా గట్టిగా అయిపోతుంది. కొందరికి గట్టిగా ఇష్టం ఉంటుంది, అది ఎవరి ఇష్టం వాళ్ళు. ఇంకా స్టవ్ ఆపేసి నేను బౌల్లోకి పప్పు తీసేసిన. కొంచెం ఫస్ట్ టేస్ట్ చూస్తే నాకు కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. గ్రేప్స్ నేను కూడా ఫస్ట్ టైమేనండి వండడము, కానీ టేస్ట్ దాన్ని బట్టి హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసిన. అట్లా గింజలు లేకుండా చేత్తో వడగట్టుకొని వేసేసి కలిపేసుకున్నా. ఇంకా దానికి ఆ గ్రేప్స్ పులుపు ఇది మంచిగా సరిపోతుంది. తర్వాత నేను బౌల్లోకి పప్పు తీసేసుకున్న. చూడండి, మనకు కలర్ఫుల్గా ఉంది పప్పు అయితే. దానికి వేడి అన్నం వండుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా ఇప్పుడు సరిపోయింది. అన్నీ మనం వేసినవి అన్నీ సరిపోయినాయి. ఉప్పు, నిమ్మరసము అట్లా. నేను అన్నంతో కూడా మీకు చూపిస్తాను చూడండి మీరు. నాకు అప్పుడు రెడీగా అన్నం లేకుండే, తర్వాత నేను అన్నం కాగానే అన్నం పెట్టేసుకొని అలా పప్పు పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నము నెయ్యి కలుపుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్ అండి. ఇంకా అసలు మనకి ఏది సైడ్కి ఏమన్నా ఫ్రై కూర కానీ ఏదన్నా పాపడ్ కానీ అట్లా కూడా చేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఏదో ఒక వెరైటీ ఒకసారి ట్రై చేయొచ్చండి. పప్పు అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.